చెల్లేమో పోలీసు అందరికన్నా ఫస్ట్ లేస్తుంది కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. ఓ నానా ఎందుకు నానా తాగు నానా నా బంగారు తల్లివే. సారీ మొత్తం ఈ కలర్ వస్తుంది మనకి. ఎలా ఉందమ్మా? బాగుంది. మా పుట్టదానికి ఒకటి పెద్దదానికి ఒకటి. పద బంగారం తగ్గినాక వద్దాం. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఈరోజు వీడియో ఏంటంటే పూజకు సంబంధించిన అన్ని తీసుకోవాలి, బయటికి వెళ్ళాలి. అండ్ కొన్ని అయితే వచ్చేసాయి. అమ్మవారు పెట్టాల్సిన చీర, గిఫ్ట్స్ అండ్ బ్లౌజ్ పీస్లు అవన్నీ వచ్చాయి. బయటికి వెళ్ళి కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. పూర్విక, నీ మొక్కలేయి స్కూల్కి తీసుకెళ్ళాలన్నా. సో ఈరోజు బ్లాగ్లో ఏం జరుగుతుంది అంటే, ఈరోజు బ్లాగ్ మొత్తం షూట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళా ఎల్లుండే పూజ, టైం కూడా దగ్గరికి వచ్చేసింది. మాట్లాడుతుంటే రివ్యూస్ తో మాట్లాడుతుంది చెల్లి. ఆవిడ తెల్లవారుజామున లేచింది. కాదు, నాకు ఒకటి అర్థం కాదు. మేమందరం దొంగలమంట. చెల్లేమో పోలీసు అందరికన్నా ఫస్ట్ లేస్తుంది కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. నువ్వు దొంగవే నిజంగా. ఏం పని చాక్లెట్ దొబ్బేస్తావు కదా అని చెప్పి నేను పట్టుకోవడానికి అది లేస్తుంది. సో నాకైతే ఆ లెగ్ పెయిన్ తగ్గలేదు. పూజ ఎలా చేస్తాను ఏంటో తెలీదు. టెన్షన్ గా ఉంది. పెయిన్ మామూలుగా రావట్లేదు అసలు. ఇంకా 2 డేసే టైం ఉంది. అదొక బెంగ వచ్చేసింది నాకు. ఎలా చేసుకుంటాను ఏంటో, కూర్చోగలుగుతానో లేదో ఏం అర్థం అవ్వట్లేదు. అది ఎవరైనా భారం వేసేసి చూసుకోవాలి. ఓ నానా నిన్ను చూసిన ఆవిడ బాధ ఆవిడది. నా కూతురు కొట్టడం మొదలెట్టింది. కూసులు చెప్తుంది. హిత్విక చెల్లి ట్రిప్ పోదామా మనము? మా బాల్కనీ చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది. మొక్కలు తీసేస్తుంది మా అమ్మ. అంత మల్లె చెట్టు అంతా కొట్టేసింది. మొక్కలని చెప్పాను కదా, పూరిక స్కూల్ తీసుకెళ్ళేసింది. ఇదే ఏమేంటి నాన్న అది? రాగులు, జొన్నలు, కొత్తిమీర, పుదీనా. కాదు, మెంతుకూర. మెంతుకూర, కొత్తిమీర, రాగులు, జొన్నలు. 3 డేస్ అయింది. మా అమ్మ అది సీడ్స్ వేసింది. స్కూల్కి ఎందుకో తీసుకెళ్లాలంట. బాగానే వచ్చినాయి మొలకలన్నీ. హాయ్ అందరికీ. ముందుగా శ్రావణ మాసపు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరంతా వరలక్ష్మి వ్రతము బాగా జరుపుకుంటారని నేను అనుకుంటున్నాను. అలాగే మా ఇంట్లో కూడా నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాననేది, దాని ముందు ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. నాకు రీసెంట్గా డెలివరీ అయ్యింది. ఆ విషయం మీ అందరికీ తెలిసింది. ఈ పోస్ట్ పార్టం వల్ల బాడీలోనే కాదు స్కిన్లో కూడా చాలా చేంజెస్ వచ్చేసాయి. అది కూడా మెయిన్గా హార్మోనల్ చేంజెస్ వల్ల. ఇలాంటి బిజీ మార్నింగ్స్ అప్పుడు ఇదిగో ఈ డార్క్ స్పాట్కి ఒక క్విక్ ఫిక్స్ లాగా ఇన్స్టెంట్ సొల్యూషన్ కావాలనిపిస్తుంది కదా. అందుకే నేను ఎప్పుడు యూజ్ చేసేది హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. మీకు తెలిసిందే, ఇదైతే నేను ముందు నుండి కూడా నమ్ముతూ వస్తున్న హిమాలయ బ్రాండ్ నుండి తీసుకున్న ప్రోడక్ట్. డార్క్ స్పాట్స్ అనేవి మొండిగా ఉంటాయి, బట్ ఇదంతా కామన్ లేండి. యూజువల్ గా డార్క్ స్పాట్స్ అనేవి యాక్నీ స్కార్స్, ఎక్కువ సన్ ఎక్స్పోజర్స్ లేదా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. వీటిని ఎఫిషియెంట్ ప్రోడక్ట్ ట్రీట్ చేస్తేనే మనం గ్లోయింగ్ స్కిన్ ని తెచ్చుకోగలము. అందుకే నాకు ఎప్పుడు డార్క్ స్పాట్స్ ప్రాబ్లం వచ్చినా నేను ఒకటే ఒక ఆల్ టైమ్ గో టు సొల్యూషన్ గా దీన్ని ప్రిఫర్ చేస్తాను. ఈ సిరమ్ పసుపుతో 100% ఆర్గానిక్ సోర్స్ అవ్వబడింది. ఇంకా దీంట్లో 10% గైకాలిక్ యాసిడ్, 2% నియాసినమైడ్ కూడా ఉన్నాయి. డార్క్ స్పాట్ ని నేచురల్ గా రిమూవ్ చేయడానికి ఈ సిరమ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ సిరమ్ ని యూజ్ చేయడం చాలా ఈజీ. జస్ట్ ఇలా 2-3 డ్రాప్స్ తీసుకొని ఫేస్ అండ్ నెక్ పైన రోజుకి 2 సార్లు అప్లై చేసుకోవాలి. అది కూడా అప్వర్డ్ సర్క్యులర్ మోషన్ లో సిరమ్ కంప్లీట్ గా స్కిన్ లోకి అబ్జర్వ్ అయ్యే వరకు జెంటిల్ గా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్కిన్ లో మాయిశ్చర్ ని లాక్ చేయడానికి మాయిశ్చర్ తో ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది. ఈ సిరమ్ లోని లైట్ వెయిట్ ఫార్ములా స్కిన్ లోకి తొందరగా అబ్జర్వ్ అయిపోయి డార్క్ స్పాట్ అనేవి విజువల్ గా రెడ్యూస్ అవడంలో హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ ని డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ మీ డార్క్ స్పాట్స్ విజిబుల్ రిడక్షన్ తో పాటు మీ స్కిన్ ఈవెన్ టోన్డ్ గా అవ్వడం మీరే చూడండి. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా హిమాలయ యాప్ అండ్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. ఈ రోజే ప్రోడక్ట్ ని చెక్ చేస్తే స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్ అనేది నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అమ్మయ్య, నా స్కిన్ కేర్ అయితే అయిపోయింది కాబట్టి
నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈరోజు వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. రియో బయటికి రా, నలుగు పెట్టి తినకూడదురా. నలిగి ఎడతానంటే వచ్చేసాడు. ఈ అమ్మాయి ఎడుతుంది తీసి నువ్వు ఎదుర్కొంటూ రాకు, నువ్వు అక్కడే ఉండు. అవును ఎలా చూస్తుంది, ఎక్కడ కూర్చున్నా చూస్తుంది. పెట్టేసా ఫాస్ట్. రియట్రా ఫాస్ట్గా ఇంకో మొదలెట్టింది ఏడుపు. రియో ఇంకా నీకెందుకురా అక్కడ నలుగు పెట్టేటప్పుడు కాపలా? కరెక్ట్ ఆయనకు వచ్చేస్తాడు, నలుగు అట్టుకుట్లో పాపం వచ్చేస్తాడు. బాబు స్టార్ట్ చేసింది. రెడీ. నలుగు అస్సలు పెట్టినేదో. సరే సరే ఆఫ్ చేసేయాలి. సో దగ్గు కూడా చూసావా, రాను దగ్గది. కాదు మా మంచిగా పాట పెట్టుకొని ఉంటా అయిపోదు కదా, ఎందుకంత సింగింగ్ అవసరమా నీకు? పాట పాడినా మళ్ళీ పాడాలి అమ్మాయికి. పాడు ఒకసారి. ఆడు స్వరం అందుకుంటుంది. చిన్ని రాజుకి లాలీజో. రాజు తెలుసు నాకు, కానీ పాడపిల్ల కదా అందుకు రాణి అన్న. ఓ అమ్మా. తలస్నానం అయితే చేసేసాను. ఈరోజు వీడియోలో ఏంటంటే రేపు ఫ్రైడే రోజు నేను పూజ చేసుకుంటున్నాను కాబట్టి పూజ రోజు అమ్మవారికి కట్టాల్సిన చీర ఏదైతే ఆ చీర ఆర్డర్ పెట్టాను. తర్వాత కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఆర్డర్ పెట్టాను అండ్ బ్లౌజ్ పీసులు కావాలి కాబట్టి అవన్నీ వచ్చేసాయి. అంటే సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం రిటర్న్ గిఫ్ట్స్ ఏమున్నాయో అండ్ అమ్మవారికి కట్టడానికి ఏ సారీ ఆర్డర్ పెట్టాను అనేది. ఫస్ట్ అయితే అమ్మవారికి కట్టడానికి తీసుకున్న చీర నుంచి స్టార్ట్ చేద్దాము. వెయిటింగ్, ఎందుకంటే ఇది నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేస్తాను, ఎలా వస్తుంది ఏంటో నాకు తెలియదు. ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను, వచ్చే వరకు టెన్షనే కదా, అంటే తెలియని ఒక పేజ్, టెన్షన్ పడ్డాను. బాగానే వచ్చింది, ఓపెన్ చేసి చూడాలి. అయితే ఇంట్లో చాలా చీరలు ఉన్నాయి, మీరు అనుకోవచ్చు ఇంట్లో చీర కట్టచ్చు కదా కానీ అది మనకి వేరే వాళ్ళు పెట్టిన చీర కదా అండి, అమ్మవారికి కదా అని చెప్పి నేను మళ్ళీ కొత్తగా ఆర్డర్ పెట్టాను. బాగుంది. నేను ఆర్డర్ పెట్టిన చీర ఇది కాదా, ఇదేనా? శారీ మొత్తం ఈ కలర్ వస్తుంది మనకి అండ్ ఇది వచ్చి పళ్ళు. ఎలా ఉందమ్మా? బాగుంది. యాక్చువల్గా నేను భయపడ్డాను ఎలా వస్తుందో ఏంటో తెలియని ఒక పేజ్లో ఆర్డర్ పెట్టాను, బాగుంటుందా బాగోదని చెప్పి టెన్షన్ పడ్డాను కానీ బట్ టయానికి పంపించారు. రేట్ చెప్తామంటే చెప్పను, మళ్ళీ చెప్పిన కాడి నుంచి మీరు అనే కామెంట్స్, ఆ బ్యాడ్ కామెంట్స్ కొన్ని నేను తీసుకోలేను ఈ టైంలోని. ఇది అమ్మవారి కోసం నేను తీసుకున్న చీర. సో నేను పెట్టుకోవడం కోసం తీసుకున్న జ్యువెలరీ స్ఫూర్తి జ్యువెలర్స్ అని మీకు చాలాసార్లు చెప్పాను, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, వాళ్ళ పేజ్ నుంచి తెప్పించాను నాకు ప్లస్ అమ్మవారికి పెట్టడం కోసము. సో నేనైతే ఈ హారం తెప్పించుకున్నా మామిడి పిందెలది, ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది. అమ్మవారికి పెట్టడం కోసం ఇది ఒక సెట్, ఇది వచ్చి లాంగ్ హారం. బాగున్నాయి కదా సెట్ జ్యువెలరీ. నాకు ఇది బాగా ఇష్టం, ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను. ఇది ఏ హారం అంటారు? మామిడి పిందెల హారం అంటారు అనుకుంటా. ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్నాను, ఫైనల్లీ ఇప్పుడు తెప్పించుకున్నాను. స్ఫూర్తి జ్యువెలర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుందండి, వాళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంటుంది. ఒకసారి వాళ్ళ పేజ్ చూడండి, మీరు కూడా ఒకసారి తెప్పించుకొని చూడండి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అంటే నాకు తెలిసిన పేజ్లో నేను ఎక్కువ తీసుకుంటాను, ట్రస్టెడ్ అనిపిస్తేనే. ఇది జ్యువెలరీ అండ్ ఇప్పుడు ఇవి వచ్చి బ్లౌజ్ పీస్లో నేను నర్సింగ్లో తీసుకున్నా, 10 వస్తాయి. ఇది వచ్చి కలంకారీ, ఇవి ఒక 10 పీసెస్. ఇది వచ్చి తాంబూలం కోసం తీసుకున్న బ్లౌజ్ పీస్లు. గిఫ్ట్లో ఓపెన్ చేద్దాము ఎలా ఉన్నాయి. ఇది కూడా ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టా ఇన్స్టాగ్రామ్లోనే, ఏదో ఫీడ్లో వస్తే బాగున్నాయి కదా అని చెప్పి ఆర్డర్ పెట్టాను. చూడాలి క్వాలిటీ ఎలా ఉందో, ఏమొచ్చినాయి ఏంటో. బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్, అది మీతో షేర్ చేసుకుంటాను. నా టెన్షన్ ఏంటంటే మా హిస్టరీకి ఎక్కడ లేచుద్దని భయం, ఒకటి ఒక పక్క పడుకునింది. బాగున్నాయి కదా. సో వాళ్ళ పేజ్లో కొత్తగా అనిపించింది, జస్ట్ ఇది 99 రూపీస్ అట్లా పడింది. అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ పడింది, ఆ విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. 99 రూపీస్ కదా అని చెప్పి ఒక 38 ఆర్డర్ చేశాను, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ పడ్డాయి, 650 రూపాయలే షిప్పింగ్ ఛార్జ్ పడింది. ఆ విషయంలో డిసప్పాయింట్ అయ్యాను కానీ అదర్వైజ్ ఓకే.
బట్ బాగున్నాయి. ఇట్లాంటి బాస్కెట్స్ తీసుకున్నా, రిటర్న్ గిఫ్ట్లు ఇద్దామని చెప్పి. ఇవి ఇస్తేనే పూజక్క అని మీరు అనుకోవచ్చు, మన ఇష్టమేంటి, ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇచ్చుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది కదా అండి. లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, ఈసారి కొంచెం సింపుల్గా చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చంటి పాప కాబట్టి అంత టైం కూడా మనం స్పెండ్ చేయలేం అవ్వదని చెప్పి సింపుల్గా చేస్తున్నా. బాగున్నాయి, నాకైతే చాలా క్యూట్ అనిపించినాయి, మంచిగా ఉన్నాయన్నమాట. అందుకే ఇవి తీసుకున్నాను రిటర్న్ గిఫ్ట్స్ కోసము. ఇవన్నీ అవే 30 pairs ఉన్నాయి ఇందులో. సో ఇది అన్నమాట నేను పూజ కోసం తీసుకున్నవి. ఇంకేమైనా మర్చిపోయినా? ఇంకేం లేవు. నా చీర ఆల్రెడీ వచ్చేసింది, బ్లౌజ్ కోసం ఇచ్చేసాను, పిల్లల డ్రెస్సులు కూడా వచ్చేసినాయి. బ్యాంగిల్స్ అవి కొనాలి, అమ్మవారికి రూప్ కొనాలి, ఇంకా అవన్నీ పనులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆ పని అంతా ప్రాసెస్ చూస్తాను. పూజకు సంబంధించి అయితే తెప్పించేసుకున్నాను. చీర నాకు బాగా నచ్చింది. ఎలా ఉంటుందో నిజంగా చాలా టెన్షన్ పడిపోయాను కానీ బట్ బాగుంది. ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను వాళ్ళ పేజ్లో, టయానికి వచ్చేసింది. అంతే, నీకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయి చూపించడానికి మర్చిపోయినా నేను? ఇంకేం లేవు. అంతే, ఏం లేదు. నాకేదో భలే నచ్చినాయి క్యూట్గా, బాగున్నాయి. మా పుట్టదానికి ఒకటి పెద్దదానికి ఒకటి. ఈ పట్టేసుకొని వచ్చి పూజలో కూర్చుంటారు. మా బుడ్డదైతే ఇది పట్టుకొని వచ్చి పూజలో కూర్చోవాలంట. ఎంత క్యూట్గా ఉంటుందో. అయితే ఈ మధ్యన అందరూ అడుగుతున్నారు, ఏంటి మీరు మదర్ మిల్క్ ఇవ్వడం మానేసి మీరు ఫార్ములా ఇస్తున్నారు ఏంటని అడుగుతున్నారు. నేను చాలాసార్లు చెప్పాను కూడా, నాకు పాలు తక్కువ వస్తున్నాయని చెప్పి. సో ఫార్ములా మిల్క్ ఇవ్వడం మంచిదండి మన మిల్క్ రాలేనప్పుడు. ఎందుకంటే ఫార్ములా మిల్క్ కూడా కేవలం బేబీస్ కోసమే తయారు చేస్తారు కాబట్టి మదర్కి రాలేనప్పుడు ఫార్ములా ఇవ్వండి. అది కూడా మీ డాక్టర్ని అడగండి, ఏది సజెస్ట్ చేస్తారో అది మాత్రమే ఇవ్వండి. నేనైతే నాన్ యూజ్ చేస్తున్నా, అది కూడా నాకు డాక్టర్ చెప్పారు కాబట్టి డే 1 నుంచి నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇంకోటి, హెడ్ బాత్ చేసినప్పుడు మీరు మిల్క్ ఇవ్వకండి, దానివల్ల బేబీ కోల్డ్ చేస్తుంది. ఒకవేళ నేను ఇస్తానన్నా కూడా మా అమ్మ ఇవ్వనివ్వదు, బేబీ కోల్డ్ చేస్తుంది హెడ్ బాత్ చేసేటప్పుడు. కొంతమంది అనుకోవచ్చు అది తింటే పాలు పడతాయి, ఇది తాగితే పాలు పడతాయి అని చెప్తున్నారండి. ఏది తిన్నా ఏది తాగినా పాలు పడే టైంలో పడతాయి, పడకపోతే మనం ఏం చేయలేము, ఎన్ని చేసినా కూడా వేస్టే. ప్రతి ఒక్క మదర్ అనుకుంటుంది నా బేబీకి నేను ఫీడ్ ఇవ్వాలి అని అనుకుంటుంది, కానీ రాలేనప్పుడు ఏ మదర్ అయినా ఇంకా ఫార్ములాకి వెళ్ళాల్సిందే. గేదె పాలు ఆవు పాలు వదిలేసేయండి. ఒక 6 months వరకు మనము డే టైం మిల్క్ ఇస్తే తర్వాత ఎట్లనో మనం అన్నప్రాసం చేసిన తర్వాత ఫుడ్ అది లైట్గా టచ్ చేస్తాం కాబట్టి మిల్క్ అంత ఉండదు. అండ్ ఫార్ములా అంటే ఇంకా తప్పదు, ఇంకా మన కోసమే రెడీ చేశారు కాబట్టి. సో ఇంకేం చెప్పాలి, అమ్మాయి చూడండి ఇంకా ఎలా చూస్తుందో, చూస్తుంది పాలు ఇచ్చినప్పుడు. ఏ తల్లైనా తన బిడ్డకి పాలు ఇవ్వాలి అని అనుకుంటుంది, వద్దని ఏ తల్లి అనుకోడు. కొంతమంది ఏంటంటే సినిమా హీరోయిన్స్ అది ఉన్నారు, గ్లామర్ పోతుందని చెప్పి లేకపోతే బ్రెస్ట్ సైజు సాగిపోతుందని చెప్పి ఇవ్వడం మానేస్తారు. కానీ ప్రతి ఒక్క తల్లి బిడ్డకి పాలు ఇవ్వాలని అనుకుంటుంది, రాలేనప్పుడు ఏం చేయలేము. ఓ నానా ఎందుకు నానా తాగు నానా, నా బంగారు తల్లివే. ఫార్ములా మిల్క్ కూడా మంచిదేంటి, దీనివల్ల కొంతమంది వెయిట్ పెరుగుతారు ఫార్ములా మిల్క్ వల్ల. బట్ ట్రై చేయండి. రావట్లేదు అని ఏమీ ఆలోచించొద్దు, మనకి వేరే ఆప్షన్ లేనప్పుడు ఇచ్చుకోవడమే, అంత మించి తప్పేమీ లేదని నా ఫీలింగ్. బట్ ఎప్పుడైనా తలస్నానం చేసినప్పుడు వెట్ హెయిర్ మీద మాత్రం మీరు పాలు ఇవ్వకండి. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ ద్వారా మిల్క్ బేబీకి వెళ్తుంది కాబట్టి మనకి ఏదైనా కోల్డ్ చేసినా బేబీకి వెళ్తుంది మనం ఫీడ్ ఇచ్చినప్పుడు. దయచేసి మీరు తలస్నానం చేసినప్పుడు మాత్రం మీరు బేబీకి ఫీడ్ ఇవ్వకండి వెట్ హెయిర్ పైన. కొంతమంది ఇవ్వచ్చు, ఏం కాదంటారు, ఎవరిష్టం వాళ్ళది. ట్రై చేయండి ఒకసారి, ఏం కాలేదు బాగానే ఉందనుకుంటే కంటిన్యూ చేయండి, లేకపోతే ఆపేసేయండి. ఫార్ములా మిల్క్ అయితే రాకపోతే ట్రై చేయండి, కానీ నాకు రావట్లేదు అని బాధపడకండి. ఎందుకంటే నేనైతే ఇస్తున్నాను, నాకు సరిపోవట్లేదు కాబట్టి. ఓ నానా, ఓ బాబు నా తల్లి, పాలు తాగిన తర్వాత పక్కా బర్పింగ్ చేయాలి. ఈ రూమ్ బ్రేక్ ఏం చేసుకుంటున్నావా? నువ్వు చేస్తావా లేకపోతే చెప్పు. చేస్తాను వదిలేసే, ఏముందిలే, కంగారు పడికి జాయిగేసి చేస్తేనేమో చేయనేమో. నీ చెప్పినాను వినవ కదా మాట. బాగాలేదు, డస్ట్ పెట్టేసి మొత్తం ఎప్పుడో క్లీన్ చేశాను. ఇంకంతా అలాగే పడతా ఉంటుంది మనం చేసుకుంటున్నా. ఏ పూజలు పునస్కారాలు ఏమో కానీ అసలు పూజలు వచ్చిన ప్రతిసారి ఇల్లంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. అదేంటో అర్థం కాదు, చేయకుండా నడుస్తుంది. కానీ బాగోపోతే చూసేవాళ్ళు ఏంటి కనీసం ఇల్లు క్లీన్ కూడా చేసుకోలేదా అంటారేమో అని చెప్పి
అట్లీస్ట్ వాళ్ళ కోసమనే క్లీన్ చేయాల్సి వస్తుంది ఏంటో అర్థం అవుతుంది. డస్ట్ బాగా పట్టేసింది, ఎన్నిసార్లు క్లీన్ చేస్తాను. ఈ రూమ్ అంతా మా చంటిదానియే నిండిపోయినాయి మొత్తం. దాని డైపర్స్, దాని బట్టలు అన్ని చంటిదానివే. ఈ రూమ్ ఆవిడదే. అంటే నువ్వు రూమ్ క్లీన్ చేసి చంటిదాన్ని పెట్టేస్తున్నావా? అలా ఏం కాదులే కానీ కొంచెం నీట్ గా ఉండాలి కదా. ఎంత గలీసుకుందో ఇక్కడ చూడండి, ఇది చూడండి. నేను మరి అవుతుంది, మరి చిమ్నీ అన్నాక అవుతుంది. మరి అస్తమాన్ని క్లీన్ చేయాలంటే కష్టం కదా. పిలవాలి కదా మీరు. నువ్వు ఫ్రీగా చేస్తానంటే పిలుస్తా. 150 రూపాయలు అయితే పిలిపించుకోవచ్చు నెలకు ఒకసారి. అసలు ఇది వర్క్ అవుతుందా? పోతుంది. నేను ఒకసారి క్లీన్ చేశాను. అది పౌడర్ ఉంటది కదా బాత్రూంలో పోసే పౌడర్ ఒకటి, దీనికి సెపరేట్ ఉంటుంది. అది వేసి క్లీన్ చేస్తాను. తెల్లగా వచ్చింది. దీంట్లో 2 రకాలు ఉంటాయి. వాళ్ళు కూడా క్లీన్ చేసి దీంతో పోతా. ఇది స్టీల్ అయితే వెళ్ళిపోతుంది, తూడుస్తారు. నాకు పేపర్ ఏమని చెప్పారు. పిల్లలకి ఆవుదం పెడితే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. ఆవుదంలో కొబ్బరి నూనె కలిపి పెడితే ఇంకా మంచిది, కానీ న్యూ బార్న్ బేబీస్ కంటే ఆవుదమే మంచిది. జిడ్డు కూడా బాగానే పోతుంది, ఏం కాదు, జిడ్డు పోతుంది. అయితే మా పూర్వీక కూడా ఫస్ట్ లో హెయిర్ ఉండేది కాదు అసలు. నేను అక్క వాళ్ళ ఇంటికి పాపని ఎత్తుకొని వెళ్ళినప్పుడు అక్క ఏంటంటే ఆవుదమును తర్వాత కొబ్బరి నూనె 2 ఈక్వల్ గా కలిపి రాసింది. దానివల్ల హెయిర్ బాగా గ్రోత్ అయింది. చిన్నపిల్లలకి అలా చెయ్యండి. పూర్వీక అప్పుడు బాగా పడింది కాబట్టి హెయిర్ బాగా గ్రోత్ అయింది. కొంతమందికి పిల్లలకి జుట్టు ఉంటుంది, కొంతమందికి ఉండదు కదా. ఏంటి పడిపోతుంది పాప. ఇది పడవైపోయింది. డ్రెస్, ప్యాంట్. ఇంకా హిత్విక నానా ఇది చూడు, నిన్ను చూసిందమ్మా. ఎత్తుకోవాలి బుధాన్ని వేసుకొని నాన్న నేను బయటకి వెళ్తానే, మళ్ళీ వస్తానే. అంటే పాడలు బయటకి వెళ్ళి వస్తానే నాన్న, చిన్న పని ఉంది. ఓకేనా? నా తల్లి బయటకు వెళ్ళి వస్తా. బాబు బాబు బయటకు వెళ్ళి వచ్చేస్తా 10 minutes లో, సరేనా? ఓకే. అయ్యో చూడు, అక్క వస్తుందా? అక్క వస్తుంది. పూర్వీ వస్తుంది చూడు, ఇచ్చేస్తుందా? నీకు ఎంత ఆన్సరో రా. లిఫ్ట్ సౌండ్ ఎవరు తీస్తా అన్నీ తెలుసు నీకు. వచ్చింది అక్క. ఓ అక్క వచ్చేసింది, అక్క వచ్చేసింది, అక్క వచ్చేసింది. పూర్వీ ఏమన్నారు నాన్న మొక్కల గురించి? ఏమన్నారు చెప్పావా? అడగలే. ఏం అడగలేదు. ఏది మరి మొక్క ఏది? అడగలేదా మరి ఏం మొక్కలు ఏటని? అడగలేదా? అంత కష్టపడి చేసి పట్టుకెళ్తే అడగలేదా? సరే అయితే ఫ్రెష్ అప్ వెళ్ళి. మీ దగ్గర లిక్విడ్స్ ఉంటాయి అబ్బా, అవి వాడితే తెల్లగా వస్తుంది. ఇక్కడ ఇది చూపిస్తా నాకు. ఇందాక ఇప్పటికే డిఫరెన్స్ చూపించాలిగా. అది పోదా వాళ్ళది చుక్కలు. ఇది ఆయిల్ పెయింట్ ఉంది, ఇట్లా స్టీల్ ఇది పోయింది. ఇది ఆయిల్ పెయింట్ అయినా పోతుంది కదా, అందుకే ఆయిల్ పెయింట్ వేయించాము. మేడం ఇక్కడనే స్ప్రే చేసిన ఇంతకుముందు, స్ప్రే చేసిన ఇంతకుముందు. ఏదో చూపించు ఒకసారి. అది కాదు, అది క్లీన్ చేసి నేను లాస్ట్ టైం ఇలాగే చేసా తెల్లగా. అది పోలేదు కింద. కలర్ పోతుందని దానికి రుద్దలే ఎక్కువ, కలర్ పోతుంది. ఎంత ఘోరంగా ఉండేది మరి, టూ మచ్ ఉండేది. అది ఒకటేసారి పోవాలంటే ఎట్లా? దానికి కూడా లిమిట్ ఉంటుంది కదా. 10,000 520. అది షేర్ రేట్ అది కాదు, అది మీకు షేర్ మార్కెట్ ఉంటుంది. ఆ రేట్ ఫాలో మన క్యాపిటల్ ఫాలో. సిల్వర్ కిतना है? సిల్వర్ 118 ఉంది మేడం. 1 గ్రామ్ బెస్టా, హాఫ్ గ్రామ్ బెస్టా? హాఫ్ గ్రామ్ బెస్ట్ ఇప్పుడు ఈ రేటింగ్ లో. ఎంత పడుతుంది ఇప్పుడు హాఫ్ గ్రాము? 5185. 5,185 రూపీస్ అంట. గోల్డ్ రేట్ ఎంత అలా పెరుగుతుందో. ఎందుకు మధు డల్గా ఉన్నావు? ఏమైందిరా? తగ్గించండి కదా, బెస్ట్ ప్రైస్ తగ్గించండి. నిజంగా బెస్ట్ ప్రైస్ ఇచ్చాం మీకు. రెగ్యులర్ వస్తారు కాబట్టి బెస్ట్ ప్రైస్. కూరగాయల రేట్ దగ్గర మనం బేరవాడతాము, గోల్డ్ దగ్గర కూడా బేరవాడతాము. మొన్న నువ్వు చెప్పింది తెలంగాణది బాగా వర్కౌట్ అయింది, ఎలకలు వచ్చేవి. చాలా మంది పాటిస్తారంట. థ్యాంక్ యూ సో మచ్.
అయితే మన లేడీస్ బయటికి ఎక్కడికి వచ్చినా ఒక పని మీద వస్తే ఇంకా పని చేస్తాం కదా, అదేంటి చెప్పు. ఇప్పుడు నువ్వు రూమ్ తీసుకోవడానికి వచ్చాను. మంగళసూత్రం కూడా చూస్తున్నావు. ఇదిగో కొనను జస్ట్ చూస్తున్నాము. కొనేంత సీన్ లేదు ఇప్పుడు. ఈ రేట్కి ఎవడో కొనలేడు. కానీ కొంటున్నారు కదండి జనాలు. ఆ బుట్టలు ఇవ్వరా? ఆ బుట్టలు లేదే, అవి కదా, అవి కదా చిన్నవి, అక్కడున్న చిన్నవి. ఇంకా రేట్ ఎక్కువ పెరిగితే ఇంకా ఎక్కువ కొంటున్నారు కావచ్చు కదా. డబ్బులు ఉండే వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు మీనా. బాంబేలో కూడా రేట్ ఎక్కువ అయిందని ఇంకా కొంటున్నారు. షాప్ లో అడుగు పెడితే చాలు. సీజన్ కాదు, తప్పదు కొనాల్సి వస్తుంది. అప్పట్లో ఇలాంటి బుట్టలు పెట్టుకునేవారు క్యూట్ గా. ఇది ఎవర్ గ్రీన్. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా ఈ మోడల్ క్యూట్ ఉన్నాయి కదా. ఇది ఎంతో 5 grams వరకు ఉంది. 5 grams అంటే అమౌంట్ ఎంత? 57,000 వరకు పడుతుంది అంటే. ఇది 57,000 హాఫ్ తులా ఉంది. మరి అది అసలు తెలుసు. క్యా బోల్తే హో? 4.57 అంటే మీకు 50,000 వరకు పడుతుంది. చూసావా, బంగారం కనిపించట్లేదు కానీ అమౌంట్ కనిపిస్తుంది అసలు. పద బంగారం తగ్గిన కొద్దాం. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇది ఇంకో టీ. 3 డజన్స్ వస్తాయి. 2 డజన్ కాదా? ఇది 1 డజన్. ఇది 1 డజన్ 1.5 మీనా ఫ్యాన్ ఆఫ్ చేయట్లేదు. భయ్యా తోడా ఫ్యాన్ ఆఫ్ తోడా ప్యాస్ నువ్వు ఎన్నిసార్లు అన్నా ఆగు 2 minutes. మా పాప ఏడుస్తుంది. అసలే బాలంతరాలండి. మా పాప ఏడుస్తుంది. మధు, నువ్వు అంత పెట్టనన్నావు కదా దేనికి? గాజులకి. పెట్టను అన్నాను. గాజులు చూస్తే నేను టెంప్ట్ అయిపోతాను. నాకు వరలక్ష్మి వ్రతానికి ఇంటికి వచ్చింది మధు. ఇంటికి రాగానే అంత పెట్టావా గాజులకి? అవి ఏం బ్యాంగిల్? వాటర్ బ్యాంగిల్స్ ఏనా మీనా? ఏంటి వాటర్ బ్యాంగిల్స్ అంటున్నారు కదా? దాన్నా మేబీ అనుకుంటా. ఏంటి డజన్ వచ్చి 160 రూపాయలు అంట. 160 రూపాయలు. లుక్ కూడా బాగుంది. లేదు నేను అంత పెట్టను. యాక్చువల్గా నీ బ్యాంగిల్స్ తీసేసుకుందాము, సేమ్ కలర్ నాకెట్లనో పర్పుల్ వస్తుంది అనుకున్నా కానీ మళ్ళా అరే ఎందుకులే మళ్ళీ నువ్వు వేసుకున్నావు మళ్ళీ నాకు ఏదోలా అనిపిస్తుంది. మరి గాజులు కొనుక్కోకుండా నా గాజులు వాడుకుందని ఎక్కడ అనుకుంటా అని చెప్పి నేను మనసు ఒప్పలేదు. ఏది 3 డజన్లు తీసుకున్నా 350 రూపాయలు ఎంత అయినా మీనా. నేను షాక్ తెలుసా, గాజులకు అంత పెట్టను అని అంటే నేనే షాక్ మధు. అంటే రెగ్యులర్ వేసుకోం కదా గాజులు, పక్కన పెట్టేస్తాం, మళ్ళీ తొడగం కదా. అన్ని సారీస్ మీద అన్ని మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఎందుకో 350 రూపాయలు పెట్టి 3 డజన్లు కొనుక్కోవడం అవసరమా అనిపించింది నాకు. అందుకే ఇప్పుడు పెట్టావు కదా, మధు. గాజులు లేడీస్ కంటే ఒక సెంటిమెంట్. లేడీస్ కంటే గాజులే ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఎక్కువ డబ్బులు పెడతారు. అలాంటిది నేను 40 రూపీస్ కంటే ఎక్కువ పెట్టాను, నువ్వు అంత పెట్టావా? ఇప్పుడు తీసుకున్న గాజులు 45 రూపీస్ పెంచేసాడు, 5 రూపీస్ పెంచేసాడు. యాక్చువల్లీ 40 రూపీస్ అది. కానీ బాగున్నాయి మధు గాజులు, బాగున్నాయి. రేపు పూజ అప్పుడు వేసుకున్నప్పుడు చూపిస్తా ఎలా ఉన్నాయి అనేది. నవ్వుతా మీనా ఎంత బత్తాయిలు? ये 6 आते हैं भैया, 10 दे दो ना. ये 10 वाला भी है मैडम. हम ज्यादा लेंगे. नहीं लीजिए आप, नहीं बोल के नहीं. आपका 10 वाला कौन सा है? 100కి 5 100కి 10 అడుగుతున్నావా? 100కి 10 అడుగుతున్నా. తాంబూలో వేయడానికే కదా తాంబూలో. कितना ये? 10 आते हैं. 10 आते हैं. 15 दे दो. 15 सस्ता नहीं है मैडम. भैया 15 दे दो. मैं क्या बता रहा हूँ, उतना सस्ता नहीं है वैसा मत पूछिए. वो देखो आपके पास इतना है ना. नहीं है हमारा क्या, नहीं बोल के नहीं, देने के लिए लाया हूँ, लेकिन उतना सस्ता नहीं. आप नहीं है. 15 देंगे तो కావాలి నీకు. అదే 100కి 15 ఇస్తే మనం 2 డజన్లు తీసుకుందాం. 200 300 తీసుకుందాం. 100కు 15. అసలు వాడు ఎక్కువ తీసుకుంటున్నా అంటే వాడు ఏదైనా ఇస్తాడని నేను ట్రై చేస్తే నువ్వు మరి సరే తీసుకోలే 300 తీసుకో. 300 का कितना दोगे? 30 देते मैडम. देने का बोलो ना भैया. 32 देते, 2 बढ़ के देते. क्या 2 में क्या रखा है?
నేనైతే ఇలా ఉంటది, ఇలా బేరం 40 दे दो, నాకన్నా దారుణంగా ఆడుతుంది బేరాలు. తీసేసుకో ఇంకా. ठीक है 35 दे दो अभी निकाल के. अच्छा वाला थोड़ा बड़ा बड़ा डालो भैया, बड़ा बड़ा